ప్రస్తుతం భారతదేశంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో కల్కి 2898 ఏడి భారీ విజువల్ మాయాజాలంతో అలరించే మూవీ అన్న ప్రచారం ఉంది. ఈ సినిమాని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్ కెరియర్ బెస్ట్ చిత్రం అవుతుందని ప్రచారం సాగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో అడ్వాన్స్డ్ సాంకేతికతతో చూపించబోతున్నారని, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కల్కి 2898 ఏడి విఎఫ్ఎక్స్ కోసం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని ప్రచారం ఉంది. కల్కి ఇండియన్ సినిమా తెరపై మునుపెన్నడూ చూడని కొత్త కంటెంట్ తో అలరించనుంది. సలార్ తర్వాత ప్రభాస్ కి మరో మైలురాయి చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే ఇటీవల ఓ గాసిప్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. దీని సారాంశం కల్కి సినిమాను మించి ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ లో విఎఫ్ఎక్స్ షాట్స్ ని ఉపయోగిస్తున్నారనేది ఆ గుసగుస. అయితే ఇది నిజమేనా? కల్కిని మించి విజువల్ ఎఫెక్ట్స్ తో రాజాసాబ్ మెస్పరైజ్ చేస్తాడా అంటూ నెటిజన్లలో డిబేట్లు మొదలయ్యాయి. ప్రాజెక్ట్ కే కంటే హై విఎఫ్ఎక్స్ మూవీనా అంటూ రాజాసాబ్ గురించి ఆరాలు తీస్తున్నారు. అయితే ఇది నిజమా అని రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈ ప్రచారం సరికాదని కొట్టిపారేశారు. కల్కితో మా సినిమాని పోల్చకూడదని అన్నారు. రాజాసాబ్ మాస్ ని మెప్పించే కమర్షియల్ సినిమా అని, రెగ్యులర్ సినిమా అని అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ కే కంటే కూడా భారీ విఎఫ్ఎక్స్ ఉంటుందని విన్నాము. ఇది నిజమేనా అని హోస్ట్ నిర్మాతను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ కానే కాదు, దాంతో పోల్చకూడదు, కానీ విజువల్ వండర్ ఫిలిం అని అన్నారు. ఇది కూడా అనుకున్న కథేనా కాదా అని మళ్ళీ ప్రశ్నించగా, మొదట అనుకున్న కథ అని నేను ఎప్పుడు చెప్పలేదు, ప్రాజెక్టుకే విడుదల అయ్యాకే దీని గురించి మాట్లాడతామని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు. రాజాసాబ్ ఫస్ట్ లుక్ విడుదల అవ్వగానే ప్రభాస్ చాలా యంగ్గా కనిపించారు. ఆ లుక్ ని ఏఏలో క్రియేట్ చేశారా అని హోస్ట్ ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని అన్నారు. ప్రభాస్ పై 2022 నవంబర్లో ఫోటోషూట్ జరిగింది, కానీ అది ఆన్ సెట్స్ లుక్స్ అని విశ్వప్రసాద్ జవాబిచ్చారు. రాజాసాబ్ చాలా యంగ్గా ఉన్నారు, అది అమేజింగ్ షాట్. ఆల్రెడీ మా దగ్గర ఉన్న కంటెంట్ అద్భుతమైనది. రాజాసాబ్ 40% పైగా షూటింగ్ పూర్తయిందని అన్నారు.